రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గల్లా మాధవి షాప్ నెంబర్ 150 నుంచి 100 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆటోపై దాడి చేశారు. ఎమ్మెల్యేను చూసిన రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా అక్కడి నుంచి పరారైంది. ఎమ్మెల్యే గల్లా మాధవి రేషన్ బియ్యం తరలింపుపై డ్రైవర్ను ప్రశ్నించారు. పోలీసులు ఆటోను సీజ్ చేశారు. రేషన్ దుకాణంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మరోసారి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు వెస్ట్ లో ఇవాళే వచ్చారు కానీ అన్ని తెలుసు కాబట్టి మొబైల్ డిఎస్ఓ మేడం కొట్టింది మేడం 150 నంబరు 160 ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకో. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుంటూరులో రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. గుంటూరు నగరంలో రేషన్ మాఫియా రోజు రోజుకి పేటరేగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ప్రతిరోజు కూడా పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం ఏదైతే ఉందో డైరెక్ట్ గా డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్స్ పక్కన పెట్టేసి లోడు ఎత్తడం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో, ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గల్లా మాధవి దీనిపై కూడా ప్రతిరోజు కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో రేషన్ మాఫియాకు సంబంధించి కూడా కొన్ని లారీలు అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళటం జరిగింది. దాదాపు 100కు పైగా రేషన్ బస్తాలు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు కూడా అక్కడ ఏదైతే లారీని ఆపి అక్కడ వాళ్ళని ఏదైతే నిందించడం జరిగింది. ఏదైతే పేద ప్రజలకి ప్రభుత్వం అందించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్న వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి ఫస్ట్ నుంచి కూడా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు దీనిపై ఒక సమీక్ష కూడా ఈ మధ్యకాలంలో నిర్వహించడం జరిగింది. గతంలో రేషన్ మాఫియాకు సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు నిన్న అర్ధరాత్రి ఏదైతే గల్లా మాధవి సంబంధించి ఎవరైతే పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు సంబంధించున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఇలాంటి వారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు తావు లేదు, అక్రమ రవాణా నిల్వలు దుర్వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగుతుందంటూ కూడా ఎమ్మెల్యే స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గల్లా మాధవి చెప్పిన నేపథ్యంలో ఈ ప్రతిసారి కూడా గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిసారి రేషన్ మాఫీ అయితే ఆగటం లేదు. ఎక్కడా కూడా ఈ రేషన్ కి సంబంధించి రేషన్ షాపుల వాళ్ళు ఉన్నారో అయితే అక్రమంగా ఒక చోట డంప్ చేసి దీన్ని ఒకేసారి లారీకి ఎత్తి కాకినాడ పోర్టుకి కావచ్చు అటు చెన్నైకి కావచ్చు అక్రమంగా తరలిస్తున్న నేపథ్యం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రేషన్ మాఫియాకి సంబంధించి కూడా ఎక్కడ అక్రమ తరలింపు కూడా ఆగటం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ అక్రమానికి గురైతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా గల్లా మాధవి నిన్న హెచ్చరిక జారీ చేయటమే కాకుండా ఇక నుంచి ప్రతిరోజు దీనిపై పర్యవేక్షణ ఉంటుంది. అధికారులు కావచ్చు అటు రేషన్ షాప్ డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గల్లా మాధవి అయితే నిన్న అయితే చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన